శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ మాసం దేవుడు గడిచినటువంటి 6వ మాసం అంతా కూడా ఆయన హస్తాల్లో భద్రపరిచి 7వ మాసంలోనికి దేవుడు మనలందరినీ కూడా ప్రవేశపెట్టాడు. ఈ 7వ మాసం అనేటువంటిది గాస్పల్ మంత్ అన్నమాట. జూలై అనేటువంటిది గాస్పల్ మంత్. ఈ మంత్లోనే మరి 1841లో జూలై 30వ తారీఖున ఫాదర్ హయ్యర్ గారు భారతదేశానికి వచ్చినటువంటిది ఈ మాసం. అందుకనే ఈ మాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన ప్రశస్తమైనటువంటిది. సువార్త అనేటువంటి ఉద్యమం మరి ఈ మంత్లోనే సువార్త జ్వాలలు అనేటువంటివి ఎంతగానో విస్తరించినటువంటి మాసం ఈ జూలై మాసం. మనం కూడా ఈ జూలై మాసంలో దేవుడు మన పట్ల కూడా ఆశించేది ఏంటంటే, సువార్త అనేటువంటి ఆ యొక్క జ్వాలల్లో మనం కూడా నిత్యం కూడా దహించబడుతూ వాక్యం చేత బలపరచబడుతూ సాగాలనేటువంటిది దేవుడు ఈ మాసంలో మన పట్ల ఎక్కువగా ఆశించేటువంటిది. ఈ మాట మనం గమనించినట్లయితే ఈ వచనంలో చాలా లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనంలో గమనిస్తే దేవుని బిడ్డలారా, 4 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, దేవుడు ఆత్మయ్యున్నాడు. దేవుడు ఆత్మయ్యున్నాడు. ఆత్మైనటువంటి దేవుడు, ఆయనకి దేహం అక్కర్లేదు. ఆత్మైనటువంటి దేవుడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, ఎక్కడైనా ఉండగలుగుతారు. మీరు గమనిస్తే యేసుక్రీస్తు పునరుద్ధారణ అయిన తర్వాత మరి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యులు భయంతో మేడగదిలో తలుపులన్నీ కూడా మరి బిగించేసుకుని లోపల వారు భయంతో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకి, ఆ మేడగదిలో వారి మధ్యకి వెళ్ళి నిలిచాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు, ఎక్కడైనా కానీ ఉండగలుగుతారు అనేటువంటిది ఇది మొదటి అనుభవం మనం గ్రహించాల్సింది. రెండవ అనుభవం ఏంటంటే, ఆయనను ఆరాధించువారు అనేటువంటి మాట. ఆయనను ఆరాధించువారు. ఆరాధన అంటే నోటితో కాదు దేవుని బిడ్డలారా, నోటితోనే కాదు, హృదయంలో నుండి ఆరాధించాలి దేవుణ్ణి. ఎందుకంటే ఆయన ఆరాధనీయుడు, ఆయన స్తుతికి పాత్రుడు. కోటాను కోట్ల దేవతలకు కూడా ఆయన పైనున్నవాడు కాబట్టి ఆయన ఆరాధనీయుడు అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటి అనుభవం. ఆత్మైనటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆరాధించాలని చెప్పేసి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ ఉదయం హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నామా? ఏ స్థలములో ఉన్నా, ఏ పనిలో ఉన్నా నీవు నేను హృదయపూర్వకంగా మరి ఆత్మైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలనేటువంటిది ఇది రెండవ తలంపు. మూడవ తలంపు దైవాత్మను పొందినటువంటి మాట. అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ అంటే దైవాత్మను మనం పొందుకున్నప్పుడు ఆయన మనం ఆరాధించగలుగుతాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనలో ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో, పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనల్ని ఆవరిస్తాడో అప్పుడు మనం ఆయన్ని ఆరాధించగలుగుతాం. ఎంత సమయమైనా, ఎంతసేపు అయినా కానీ మరి ఆత్మతో నింపబడినటువంటి వారు అన్నిటినీ మర్చిపోయి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఉదయం ఆ అనుభవం ఉందా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామా? పరిశుద్ధాత్మ చేత ఆవరించబడ్డామా? పరిశుద్ధాత్మను కలిగి మనం ఆరాధిస్తున్నామా? ఒకవేళ లేకపోతే, ఎందుకంటే అంత్య దినాల్లో మరి
దేవునికి ఆత్మ కృమ్మరించబడుతున్నటువంటి దినాలు కాబట్టి నీవు ఆశపడితే ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. నీవు నేను అడిగితే, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి, నీ ఆత్మతో నన్ను ఆవరించండి, నేను మీ ఆత్మతో మిమ్మల్ని ఆరాధించాలని చెప్పి అడిగితే పరిశుద్ధాత్మ ద్వారా నీవు నేను ఆవరించబడతాం, పరిశుద్ధాత్మ చేత నింపబడతాం అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. చివరి మాట ఏంటంటే సత్యముతో ఆరాధించాలి. సత్యముతో అంటే కొందరు అసత్యముతో ఆరాధిస్తారు, కొందరు అలవాటుగా ఆరాధిస్తూ ఉంటారు, కొందరు అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని చెప్పేసి అలా అనుకుంటారు. అలా కాదు. నీ ఆరాధన ఆత్మతో నింపబడి సత్యముతో ఆరాధించాలి. మనుషుల కొరకు ఆరాధించటం కాదు, లేకపోతే సేవకులు చూస్తున్నారని ఆరాధించటం కాదు, సంఘం చూస్తుందని ఆరాధించటం కాదు. కానీ నీ ఆరాధన సత్యమై ఉండాలి, అసత్యమై ఉండకూడదు. నీవు హృదయపూర్వకంగా మరి నీ దేవుణ్ణి మనసారా సత్యమైనటువంటి దేవుణ్ణి నీవు సత్యముతో ఆరాధించినప్పుడు ఆ ఆరాధన అంగీకారం అవుతుంది. ఆ ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడు, ఆ ఆరాధనని మరి ఇష్టపడతాడు అనేటువంటిది ఈ ఉదయం మనం గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మన ఆరాధన ఎలా ఉంటుందో చిన్ని స్వపరీక్ష. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని జ్ఞాపకం చేసినట్లుగా నీవు నేను ఆ విధంగా ఆరాధించడానికి సంసిద్ధులుగా, ఆ విధంగా ఆరాధించడానికి ఆసక్తి కలిగినటువంటి మరి ఆత్మీయులుగా పరిశుద్ధాత్ముడు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తుడు ఒక మైండ్లో క్షణం కృప చూపుతున్న దయగల మా ప్రభువా మీకు వందనాలు. దేవదేవ నా తండ్రి, శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభువా, మీరు ఆత్మైనటువంటి దేవుడు. దేవా మిమ్మల్ని ఆరాధించి మేము కూడా నా తండ్రి మీ ఆత్మను పొందుకుని నాయన ఆరాధించేటువంటి వారుగా, అట్టి ఆరాధికులుగా, అట్టి ఆత్మీయమైనటువంటి మీ బిడలగా నా తండ్రి దేవ సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మీ కృప దయచేయండి. ఏదో అలవాటుగా ఆచారంగా వచ్చిపోయేటువంటి వారుగా మేము అలా కాకుండా నా తండ్రి దేవ మీరు కోరినటువంటి మీ ఆత్మను ప్రభు కలిగి మిమ్మల్ని పరిపూర్ణంగా మహింపరిచేటువంటి ఆత్మీయ స్థితిలో స్థిరపరచండి. దేవా ఈ ఉదయం TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మతో నింపిన ఆయన అయ్యా సత్యముగా ఆరాధించేటువంటి ఆరాధికులుగా స్థిరపరచమని ఈ దినం మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి ప్రభువా అయ్యా వారి జీవితాల్లో ఉన్నటువంటి అలజల్ని, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అపవాది క్రియలన్నింటిని కూడా మీరు లయపరిచిన ఆయన మీ ఆత్మ సంచారం, మీ ఆత్మ నింపుదల ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించినాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.